వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ నేతల తీరుపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ, పేపర్లో అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 14 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారామె. వీటిని చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీపై హోంమంత్రి అనిత తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ హయాంలోనూ అవే అవాస్తవాలను ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చుని మాట్లాడుతున్నా. సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈ రోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏం వస్తాయండి? నీళ్లు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు ఆ పునాదుల్లోని కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్లు రాకపోతే ఏం వస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవు ఒక దగ్గర. దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని, వైసీపీ సోషల్ మీడియాస్ లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట. ఒకే ఒక వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈ రోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇగో దీని కోసం అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలే, 3 పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం ఇది ఒక్కటే కాదండి. ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. ఈ రోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్. ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా? ఈ సోషల్ మీడియా బ్యాచ్ 5 సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాదు 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి, లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈ రోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి. అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం. ఈ రోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్ని కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక ఈ రోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది, అమరావతిలో వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు, వాళ్ళు పొన్నూరు వైపు మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు. అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి ఇంకొక డైవర్ట్ చేశారు. వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు, వీళ్ళ సిచ్యువేషన్ లో వచ్చి కూర్చుని మాట్లాడినట్టు. అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా? మరొకరు రాస్తారు విజయవాడలో విలయతాండవం చేస్తుంది అంటారు. నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకేదో పేపర్ ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగు ఏదో కొంచెం పొంగుతుందట అంటే, లిటరల్లీ మీరు నమ్ముతారా, కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఎటువంటి భయాందోళనకు గురి కాకండి, అక్కడ ఏమీ జరగట్లేదు అని. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి. అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి చేశారు. మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు. అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? రాజకీయంగా దెబ్బ కొట్టుకుందాం అంటే చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి. అంతే తప్పించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి, ప్రజల్ని భయాందోళన గురి చేయడానికి మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే ఈరోజు గవర్నమెంట్ని అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు మళ్ళీ మనం చూసామండి. ఈరోజు అదే వాళ్ళు ఏమన్నారు, అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు. ఇంకొకరేమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో 70 గేట్లు 69 గేట్లు పనిచేస్తున్నాయి. 69 గేట్లు పనిచేస్తున్నాయి. ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో, పడవ ఢీకొట్టిన పరిస్థితిలో చిన్న రిపేర్, అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు. వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు. అంటే 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు పని చేయట్లేదని ఒకటి రాస్తాడు.
ఏమనుకుంటారండి? ఆ బుడమేరు మళ్ళా బుడమేరు వరదలు వచ్చేసినాయి, మళ్ళా విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి. గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్‌గా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఒక నిజంగా చెప్పాలంటే నేను చాలా సార్లు అంటాను. యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో, యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలీదు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేమేదో చెప్తా ఉంటే మీరేమనుకుంటారంటే, అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు. అంటే ఒక జాతీయ జెండాకి, ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు. ఆయన పందా ఇలాగే ఉంటుంది. ఆయన తాలూకా సొంత పేపర్‌లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్. మొన్ననే నేనే మీకు చూపించాను. అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ ఒక పక్క వీళ్ళు చేస్తూ ఉంటే, ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించపరిచే పోస్టులు పెట్టడం. ఇవన్నీ నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ఓవరాల్‌గా మీకు చెప్పేది ఒకటే. ఈరోజు ప్రభుత్వం గురించి మీకేమైనా వాస్తవాలు ఉన్నాయా? మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టం. కానీ వాస్తవాల్ని వాస్తవాలుగా మాత్రమే రాయాలి. నిజంగా అక్కడ తప్పు జరిగింది, ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి. డెఫినెట్‌గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. డెఫినెట్‌గా మేము సరిదిద్దుకుంటాము. సరిదిద్దుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేమెవరం దేవుళ్ళం కాదు. మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు నిజంగా వాస్తవాలను చెప్పండి. డెఫినెట్‌గా మేము చేసే పరిస్థితి కూడా మేము ఇలాగే మాట్లాడతాం. అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి, తిరిగి మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి, ప్రజల్ని మభ్యపెట్టడానికో, అభద్రతా భావానికి గురి చేయటానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్‌గా లీగల్‌గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్‌గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్‌గా చర్యలుంటాయి. దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇంకొక మాట చెప్పాలి. కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు. ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారంటే, నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటే గనక రిజైన్ చేసి వెళ్ళండి. అంతేగాని కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికొచ్చింది. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ ఎయ్యం.